హాయ్ అండి. ఫిబ్రవరి 2026 కార్ సేల్స్ లిస్ట్ అయితే వచ్చింది. సో టాప్ 25 కార్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడబోతున్నాం. అండ్ సో ఇందులో మీరు కొనాలనుకునే కారు ఈ టాప్ 25లో ఉందా లేదా, లేకపోతే ఏ పొజిషన్లో ఉందో తెలుసుకుందాం. దాంతోపాటు టాటా సియారా సెల్టోస్ని, విక్టోరియస్ని బీట్ చేసిందా, తర్వాత వెన్యూ 3XO దగ్గరికి, అంటే వెన్యూ కన్నా 3XO ఎక్కువ సెల్ అవబోతుందా అనే ఆస్పెక్టు. తర్వాత క్రీటా ఇప్పుడు విక్టోరియస్ కాంపిటీషన్ లేకపోతే బ్రీజా కాంపిటీషన్గా ఉందా, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దామండి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకొకటి, మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే మన కార్ మామ కమ్యూనిటీ ఉంది, వాట్సాప్ గ్రూప్స్లో రన్ అవుతుంది. టాటా మామ, మహేంద్ర మామ, ఇలా మల్టిపుల్ కార్ బ్రాండ్స్ గ్రూప్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మీరే కార్ కొనాలనుకుంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో వాళ్ళు అక్కడ జాయిన్ అయిన వాళ్ళు కొటేషన్స్ షేర్ చేస్తూ ఉంటారు, డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. సో డిస్కౌంట్స్ కూడా పొందొచ్చు అనమాట. గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది 50,000+ డిస్కౌంట్స్ చూశారు. సో గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో లెట్ us గెట్ స్టార్టెడ్. సో లిస్ట్లో టాప్ 25లో ఉన్న పొజిషన్లో ఉన్న కారు టాటా టియాగో ఓవరాల్గా టియాగో పెట్రోల్, ఈవీ, సిఎన్జి అన్నీ కలుపుకొని 7,040 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి అనమాట. సో టాటా టియాగో 25th పొజిషన్లో ఉంది. అండ్ 24th పొజిషన్లో ఉన్న కారు గురించి వింటే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే 24th పొజిషన్లో ఉన్న కారు టాటా సియరా ఎంత హైప్ అయితే అయ్యిందో ఆ రకంగా సేల్స్, డెలివరీస్ అయితే అవ్వట్లేదు. సో ఓన్లీ 7,100 కార్స్ మాత్రమే ఇప్పుడు సియరా సేల్ అయినట్లు లెక్క ఫిబ్రవరి మంత్కి. సో ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్స్, డిమాండ్ బట్టి చూస్తే చాలా డిమాండ్ అనుకున్నాం కానీ అవ్వలేదు. అండ్ 23rd పొజిషన్ ఉన్న కారు కూడా మీరు ఆశ్చర్యపోతారు. ఇది 3XO XUV 3XO 8637 యూనిట్స్, 8,600 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. సో 3XOకి నెక్సాన్తో చాలామంది యాక్చువల్గా కంపేర్ చేస్తున్నారు, కానీ సేల్ వైజ్ చూసుకుంటే నెక్సాన్ చాలా ముందుంది. బట్ 3XO ఓన్లీ 8637 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. అలా బ్యాడ్ కార్ అని చెప్పట్లేదు, బట్ సేల్స్ అయితే నెంబర్స్ ఇవి. తర్వాత టొయోటా ఇన్నోవా హై క్రాస్, ఇది 8703 యూనిట్స్ సేల్ అయ్యింది. సో ఇది కూడా బాగా సేల్ అయినట్టే, ఒక 7-సీటర్ కార్కి ఇట్స్ ఎ వెరీ గుడ్ సేల్. నెక్స్ట్ కార్ వచ్చేసి మహేంద్ర XUV 7XO 9,112 యూనిట్స్. సో ఇది 3XO కన్నా ఎక్కువ సేల్ అయ్యింది 7XO అనేది. సో అక్కడ 7XO యొక్క పాపులారిటీ, అక్కడ ఒక డామినెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ లిస్ట్లో ఎక్కడ కూడా టాటా సఫారీ లేనట్టే ఉంది. సో టాటా సఫారీ ఇంకేమైనా ముందు ఉందేమో చూద్దాం, ఆర్ టాటా సఫారీ అసలు లేదా. సో అక్కడ 7-సీటర్లో ఈజ్ 7XO డామినేటింగ్ అనేది మనం చూద్దాం. తర్వాత 20th పొజిషన్లో టొయోటా హైరైడర్ ఉంది, 9,359 యూనిట్స్, ఇది కూడా బాగా సెల్ అయినట్టే. తర్వాత కియా సోనెట్ 19th పొజిషన్లో 9,750 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. సో కియా సోనెట్ ఐ థింక్ బాగానే సెల్ అవుతుంది. ఈవెన్ ఫేస్ లిఫ్ట్ గట్రా లేదు, కానీ కియా సోనెట్ 9,750 యూనిట్స్ సెల్ అయ్యింది. సో వెన్యూకి కియా సోనెట్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఈ వెన్యూ ఏ పొజిషన్లో ఉందో చూద్దాం. కియా సోనెట్ అయితే 19th పొజిషన్లో ఉంది. సో వెన్యూ ఎక్కడుందో చూద్దాం. తర్వాత మారుతి సుజుకి ఆల్టో 9,787 యూనిట్స్. ఆల్టో మళ్ళీ సంభవ బాగానే సేల్ అవుతున్నట్టుంది, మీదకు వచ్చినట్టుంది, ఎంట్రీ లెవెల్ కార్గా బాగుంది. అండ్ 17th పొజిషన్లో మహీంద్రా బొలెరో ప్లస్ నియో అని కొత్తగా వచ్చింది. సో 9,863 యూనిట్స్ ఇది సేల్ అయ్యింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టాప్ 17 నుంచి, ఇది 17th పొజిషన్లో బొలెరో ఉంది కదా, 17 నుంచి మనం మహీంద్రా XUV 7XO 21 పొజిషన్, 5 పొజిషన్స్ చాలా క్లోజ్గా ఉన్నాయి. సేల్స్ అన్నీ కూడా చాలా దగ్గర ఉన్నాయన్నమాట. సో 16th పొజిషన్లో కియా సెల్టోస్ ఏమో 10,308 యూనిట్స్, ఇది సియరాతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 3,000 యూనిట్స్ ఎక్కువైతే సెల్ అయ్యింది. అండ్ 15th పొజిషన్లో హుండై వెన్యూ. సో వెన్యూ 10,494 యూనిట్స్. కియా సోనెట్తో పోల్చుకుంటే వెన్యూ సెల్ అయ్యింది ఎంత, ఓన్లీ ఒక 800 కూడా లేనట్టుంది, 700+ సమ్ డిఫరెన్స్ వస్తుంది. సో వెరీ లెస్. సోనెట్ కూడా చాలా బాగా సేల్ అవుతుంది ఆ రకంగా వెన్యూ. సో ఇదేంటి ఇండికేట్ చేస్తుందంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే కమింగ్ ఫ్యూచర్లో
వెన్యూపై డిస్కౌంట్స్ ఇస్తారు అనిపిస్తుంది. సో మీరు హుండై వెన్యూ కొనే ఉద్దేశం ఉంటే, మీకు అంత హడావిడి లేదనుకుంటే కనుక కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ ఆర్ ఈ మంత్ మార్చ్ డిస్కౌంట్స్లో కలిపి కొంచెం డిస్కౌంట్స్ ఇస్తారేమో చూడాలి. అండ్ డిస్కౌంట్స్ వీడియో కూడా చేయబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్కౌంట్స్ కంపెనీ వాళ్ళు ఇవ్వకపోయినా మన కమ్యూనిటీ వాళ్ళకి ఎప్పుడు డిస్కౌంట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో అదైతే నేను చెప్పాలనుకున్నాను, ఎస్పెషల్లీ కొత్త వ్యూవర్స్ కోసం. అండ్ 14th పొజిషన్ మహీంద్రా థార్ రాక్స్. సో మహీంద్రా థార్ రాక్స్ 11,047 యూనిట్స్. సో థార్ రాక్స్ అనే కారు వెన్యూ కన్నా ఎక్కువ సేల్ అవుతుంది, అండ్ సోనెట్ కన్నా ఎక్కువ సేల్ అవుతుంది, 3XO కన్నా ఎక్కువ సేల్ అవుతుంది. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు. తర్వాత 13th పొజిషన్లో మారుతి సుజుకి ఎకో. ఇది 11,620 యూనిట్స్. అసలు ఈ కారు ఉందని చాలామంది గుర్తించరు, బట్ అఫ్ కోర్స్ ఇది మోస్ట్లీ కమర్షియల్ సెగ్మెంట్లో ఎక్కువ వెళ్తుంది. బట్ స్టిల్ ఇట్స్ ఎ కార్ వర్త్ థింకింగ్ అబౌట్. 11,620 యూనిట్స్ సేల్ అయ్యింది. ఈ మధ్య ఈ మారుతి ఎకో చాలామంది క్యాంపింగ్ కార్గా కూడా వాడుతున్నారు. సో మేబీ అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. అండ్ 12th పొజిషన్లో మారుతి సుజుకి విక్టోరిస్. సో 13,021 యూనిట్స్ సేల్ అయ్యింది. సో విక్టోరిస్ నేను అనుకున్నాను ఫస్ట్ టాప్ 10 కార్ లిస్ట్ బయటకు వచ్చింది కదా, 3-4 డేస్ బ్యాకే బయటకు వచ్చేసింది. సో అప్పుడు అనుకున్నాను, అదే విక్టోరిస్ టాప్ 10లో లేదు, మిస్ అయిపోయింది అనుకున్నాను. బట్ ఇది ఆల్మోస్ట్ 12th పొజిషన్లో వెరీ క్లోజ్గా ఉంది. 13,021 యూనిట్స్ అనేది ఇట్స్ ఎ డీసెంట్ ఫర్ దట్ కార్. ఆ సెగ్మెంట్ కార్కి పర్వాలేదు, బాగా వచ్చినట్టే. సో విక్టోరిస్ సెల్టోస్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 3,000 ఎక్కువ సెల్ అయినట్లు లెక్క. అండ్ సియరాతో పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ డబుల్ సెల్ అయినట్లు లెక్కేసుకోవచ్చు. అండ్ 11th పొజిషన్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ 13,898 యూనిట్స్ అయితే సెల్ అయింది. అండ్ ఇప్పుడు 10th పొజిషన్కి వచ్చేసరికి మారుతి సుజుకి బలినో. ఇది ఒక ఆల్రౌండర్ కార్, 14,632 యూనిట్స్ సెల్ అయింది. నేను కొన్ని షార్ట్స్లో బలినో బాగుంటుందని చెప్తే చాలామంది బలినో ఏముంది సేఫ్టీ లేదు అది లేదని చెప్తున్నారు. సో దానికి భారత్ ఎన్క్యాప్లో 4 స్టార్ రేటింగ్ వచ్చింది, రీఎన్ఫోర్స్ చేశారు. మిగతా విషయాల్లో కూడా బాగానే ఉంది. కాబట్టి ఒక టాటా పంచ్ కాంపిటీటర్గా నేను చెప్పినప్పుడు చాలామంది అంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ సేల్స్ ఫిగర్స్ చెప్తూ ఉంటాయి కదా. సో బలినో 14,632 యూనిట్స్ సేల్ అయింది. 9th పొజిషన్లో మహీంద్రా స్కార్పియో 14,665 యూనిట్స్. నాకైతే ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది, స్కార్పియో ఎంత ఎక్కువ సేల్ అవుతుంది అనేది. 14,665 యూనిట్స్ సేల్ అయ్యింది మహీంద్రా స్కార్పియో ప్లస్ ఎన్. అండ్ 8th పొజిషన్లో మారుతి సుజుకి స్విఫ్ట్ 14,833 యూనిట్స్, మారుతి సుజుకి స్విఫ్ట్. తర్వాత 7th పొజిషన్లో మారుతి సుజుకి వ్యాగనార్ 14,885 యూనిట్స్. సో వ్యాగనార్కి స్విఫ్ట్కి చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తున్నట్టుంది, వెరీ వెరీ క్లోజ్. తర్వాత 6th పొజిషన్లో మారుతి సుజుకి ఎర్టిగా 17,807 యూనిట్స్ సేల్ అయ్యింది. ఈవెన్ ఇన్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ రేటింగ్ అయినప్పటికీ కూడా 17,807 యూనిట్స్ సేల్ అవ్వడం అనేది మెచ్చుకోదగిన విషయం. సో మారుతి సుజుకి ఎర్టిగా ఒక ఫేస్ లిఫ్ట్ వచ్చి దానికి రేటింగ్ పట్టరాగలిగితే ఐ థింక్ ఇది ఛాంపియన్ అయిపోద్దేమో 7 సీటర్ కార్స్లో. వెరీ స్ట్రాంగ్ సేల్స్ అయితే అవుతున్నాయి. 5th పొజిషన్లో మారుతి సుజుకి బ్రెజా 17,863 యూనిట్స్ సేల్ అయింది. సో బ్రెజా ఫేస్ లిఫ్ట్ మనం వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఈ సేల్స్ ఈ నెంబర్స్ చూస్తుంటే ఎందుకో కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఎంత ఎంత డెలివరీ అవుతుందంటే ఇంకా ప్రొడక్షన్ వీళ్ళు ఆపారా లేదా. సో మనమైతే మార్చ్లో రావచ్చేమో అని గెస్ చేసాము, కానీ ఒక డౌట్ కూడా ఉండింది, అది కూడా చెప్పాను ఆ వీడియోలో. బ్రెజా ఫేస్ లిఫ్ట్ గురించి నేను చెప్పిన వీడియోలో వెరీ డీటెయిల్గా అనలైజ్ చేసాం. ఆ వీడియో కూడా కావాలంటే మీరు చూడొచ్చు. బట్ ఇక్కడ మేబీ నెక్స్ట్ మంత్ ఫిగర్స్ బట్టి మనకి కొంచెం ఐడియా వస్తుంది, ఆర్ ఈ మంత్ ఎండ్లో మనకి ఏదైనా అప్డేట్ వస్తుంది, చూద్దాం. ఐ విల్ అప్డేట్ యూ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. తర్వాత హుండై క్రీటా 17,938 యూనిట్స్ సేల్ అయ్యింది. హుండై క్రీటా ఈ లెవెల్లో సేల్ అవ్వడం అనేది సూపర్. 4th పొజిషన్లో ఉంది క్రీటా ఇప్పటికీ కూడా. క్రీటా ఇప్పటికీ లైక్ చాలామంది విక్టోరియస్ సియారా వచ్చి క్రీటాని కొట్టేస్తుంది అనుకున్నారు, కానీ ఎక్కడా సంబంధం లేదు సేల్స్ విషయంలో కంపేర్ చేసుకుంటే. సూపర్గా సేల్ అవుతుంది. అండ్ 3rd పొజిషన్లో టాటా పంచ్ 18,748 యూనిట్స్ సేల్ అయ్యింది. ఏమో లాస్ట్ మంత్ అయితే టాటా పంచ్ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోద్దేమో అనుకున్నాము, బట్ సమ్హౌ టాటా పంచ్ 3rd పొజిషన్లో ఉంది. అండ్ 2nd పొజిషన్లో మారుతి సుజుకి డిజైర్ ఉంది 19,326 యూనిట్స్. సో డిజైర్ మళ్ళీ 2nd పొజిషన్లోకి వచ్చింది. అండ్ నెక్సాన్ 1st పొజిషన్లో 19,430 యూనిట్స్.
ఇక్కడ మనం టాప్ 3 చూసుకుంటే చాలా చాలా క్లోజ్ ఉంది. అండ్ డిజైర్కి నెక్సాన్కి అయితే ఆల్మోస్ట్ ఒక 104 నెంబర్స్ అంతే, 104 యూనిట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇది అండి ఈ మంత్ సేల్స్, లైక్ ఫిబ్రవరి మంత్ టాప్ 25 సెల్లింగ్ కార్స్ లిస్ట్. సో ఇందులో మీకు ఏ కారు మీ ఫేవరెట్ కార్ ఏది, అండ్ ఏ కార్ ఎక్కువ సెల్ అవ్వట్లేదు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కార్ కొనే ప్రాసెస్లో మీరు సీరియస్గా ఉన్నట్లయితే మన కమ్యూనిటీ అయితే జాయిన్ అవ్వచ్చు. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ.